హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్స్లో అయితే ఫస్ట్ షేర్ చేసుకోండి. అలానే ఒకవేళ ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన ఛానల్లో వీడియో చూసినట్టయితే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇవాళ మనం ఉదయపూర్ పార్ట్ 2 వీడియో చూడబోతున్నాం. పార్ట్ 1 వాజ్ సో అమేజింగ్. మీరు చూసే ఉంటారు, చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ పార్ట్ 2 ఇంకా చాలా బాగుండబోతుంది. సో అస్సలు డిలే చేయకుండా ముందు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1లో మనం స్ట్రీట్స్ ఆఫ్ ఉదయపూర్ ఇంకా ప్యాలెస్ ఇంట్రొడక్షన్ చూసాం కదా. ఇప్పుడు ప్యాలెస్లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ చూద్దాం. నేను పార్ట్ 1లో మెన్షన్ చేసినట్టుగా ప్యాలెస్ని మ్యూజియంలా తయారు చేశారనమాట. సో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, అలా ఒక పార్ట్ అంతా కూడా మ్యూజియం ఉంటుంది. ఇక ఆ మ్యూజియంలో అప్పటి కాలంలో ఆ టైంలో వాడిన షీల్డ్స్ నుంచి కత్తులు, స్పియర్స్, రైఫిల్స్, వాళ్ళ ఆర్మరీ మొత్తం ఉంటుందన్నమాట. ఆర్మరీ ఒకటే కాదు, వాళ్ళ కిచెన్, వాళ్ళ బెడ్రూమ్, ఆ సెటప్స్ అన్నీ పెట్టారు. వాళ్ళు ఎలా ఉండేవారు, ఎలాంటి యూటెన్సిల్స్ వాడేవారు, వాళ్ళు ఒకవేళ రిక్రియేషన్కి ఏమైనా గేమ్స్ కావాలంటే ఎలాంటి గేమ్స్ ఆడేవారు. మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, స్పియర్స్ కానీ, కత్తులు కానీ, రైఫిల్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇలాంటి ప్లేసెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యే, ఇలాంటి ప్లేసెస్లో చూసి ఒకప్పుడు ఎలా వాడేవారు, ఒకవేళ హిస్టారికల్ మూవీస్ తీస్తే ఇలాంటి ప్లేసెస్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకొని అలాంటి ఆర్మరీ అంతా కూడా తయారు చేస్తారనమాట. ఈ స్వర్డ్స్ చూడండి, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ప్రతి స్వర్డ్ మీద నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి తగ్గట్టు దాని యూజ్ ఏంటి, ఎవరు వాడేవాళ్ళు అంతా కూడా అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఈ రైఫిల్స్ కూడా సిమిలర్నే. ఎలా అయితే స్వర్డ్స్కి వాటి డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఈ రైఫిల్స్ కూడా అంతే. విత్ సైజ్, విత్ షేప్, ప్రతి దానికి దాని పర్పస్ ఉంటుంది అండ్ అక్కడ అది వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ వీడియో ఉంది చూసారా, మహారాజా చతుర్ సింగ్ జీ, ఆయన లైఫ్ ఇంకా ఆయన అచీవ్మెంట్స్, ఆయన ఎలా ఉండేవారు అంతా కూడా ఈ వీడియోలోని చూపిస్తున్నాను. నేను చెప్పా కదా యూటెన్సిల్స్ అని, చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా అదంతా ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ ఈ మొత్తం ఆర్టిఫాక్ట్స్లో అయితే మాత్రం స్టోన్ ఎంగ్రేవింగ్. రకరకాల దేవుళ్ళు ఒక ఎంగ్రేవింగ్ నాకు బాగా గుర్తుంది. దశావతారాలు మొత్తం కూడా ఒక సింగిల్ స్టోన్ మీద ఎంగ్రేవ్ చేశారు. దాట్ వాజ్ సో ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, ఆర్కిటెక్చర్. ప్యాలెస్ అంటే మనం ఆర్కిటెక్చర్ కోసమే మాట్లాడుకోవాలండి. ఎంత అద్భుతంగా బిల్డ్ చేశారంటే, నాకు ఆర్కిటెక్ట్స్ ఎవరో తెలియదు కానీ తెలిస్తే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఎవ్రీ వాల్, ఎవ్రీ రూమ్ టెల్స్ అ స్టోరీ. నేను ముందు చెప్పినట్టుగానే ప్రతిదీ యూనిక్గా ఉంటుంది. మొత్తం ప్యాలెస్ అంతా ఒకేలా ఉండదు, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలా ఉంటుందని చెప్పాను కదా. నేను మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను. కొన్ని టైల్స్తోని మొత్తం మొజాక్ టైప్లో చేశారు, కొన్ని హ్యాండ్ పెయింటింగ్స్, చాలా వరకు హ్యాండ్ పెయింటింగ్సే ఉంటాయి. అండ్ అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే అన్నీ ఒక సింక్లో ఉంటాయి, ప్రింటెడ్ లాగా. బట్ అవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్సే. కొన్ని మిరర్స్తో చేశారు, కొన్ని గోల్డ్ ప్లేటెడ్ వాల్స్ ఉంటాయి. మొత్తం కొన్ని వాల్స్ అయితే ఏకంగా స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఏదైతే ప్యాలెస్ హిస్టరీ ఉందో ఆ ప్యాలెస్ హిస్టరీ మొత్తం వాల్ మీద చూపించారు. డిఫరెంట్ టైల్స్ వాడి కొన్ని చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. కొన్ని అయితే రెడ్ కలర్లో ఉండే మొత్తం రూమ్ అంతా, కొన్ని బ్లూ కలర్లో ఉండే, కొన్ని ఫుల్ మిర్రర్తో వాడారు. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ అయితే నా ఫేవరెట్. దానికి లోపలికి వెళ్ళడానికి అవ్వదు, ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఉండే, అదంతా కూడా టింటెడ్ గ్లాస్ అండ్ మిర్రర్స్తోనే చేశారు. లెట్స్ టేక్ అ మూమెంట్ టు అప్రిషియేట్. ఇంత అందంగా చేయాలంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టుండాలి, ఎన్ని రోజులు పట్టుండాలి, ఎంతమంది ఆర్కిటెక్ట్స్ కలిపి ఇది ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ ఇవన్నీ ఇప్పుడప్పుడే కట్టినవి కాదు, ఎప్పుడో పురాతన కాలంలో కట్టారు. ఇంత బాగా అంటే మనందరం దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కొన్ని వాల్స్ అయితే చూసి ఇటాలియన్ టచ్ కనిపిస్తుండే. సో ఇండియనే కాకుండా ఇటాలియన్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు ఈ ప్యాలెస్ బిల్డింగ్లో అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. కొన్ని ఇంట్రికేట్ డిజైన్స్ ఉన్నాయి అసలు మోడర్న్గా, అదే విధంగా హిస్టరీని చెప్తూ. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఈ పర్టికులర్ డిజైన్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మార్బుల్ కార్వింగ్స్. మార్బుల్ మీద ఆ కార్వింగ్స్ చేసి వెనకాల ఆ కలర్స్ అనేవి అలా పెట్టారు. సో దట్ సన్లైట్ వచ్చినప్పుడు మనకు ఆ రిఫ్లెక్షన్తో కలర్ అనేది కనిపిస్తుంది.
నేను చెప్పినట్టుగా ప్యాలెస్ అంతా తిరిగి చూడడానికి అట్లీస్ట్ ఒక 3 to 4 hours పడుతుంది. మాకు 5 hours పట్టినట్టుంది, ఎందుకంటే మేము లంచ్ ఆల్మోస్ట్ 4:35 ఆ టైంలో చేసాము. అండ్ లంచ్ కోసం బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్యాలెస్లోనే ఒక హోటల్లా ఉంటుంది అండ్ అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, పంజాబీ థాలీ ఇంకా దాల్ బాటీ. దాంట్లోంచి చూస్ చేసుకోవచ్చు. రాజస్థాన్లో ఉన్నన్ని రోజులు నేను దాల్ బాటీ మాత్రమే తిన్నాను. ఐ డెంట్ వాంటెడ్ టు మిస్ ఇట్. అండ్ ఫుడ్ కూడా అఫోర్డబుల్ అండ్ బాగానే ఉంటుంది, ఎవరైనా సరే తినొచ్చు. మేము తీసుకున్న దాల్ బాటీ అరౌండ్ 120 or 130 రూపీస్ పడింది. దాంట్లో 2 బాటీ, దాల్, చూర్మా, సాలడ్ ఇంకా లెసన్ చట్నీ ఇచ్చారు. దాంతోపాటు మేము ఒక స్లష్ ఇంకా బటర్ మిల్క్ కూడా తీసుకున్నాం. అలా ప్యాలెస్లో కూర్చొని ఫుడ్ తింటుంటే ఏదో ఆ రాయలిటీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ఉదయపూర్, అంబ్రాయ్ ఘాట్. ఈ అంబ్రాయ్ ఘాట్ చూడడానికి బెస్ట్ టైమింగ్ అయితే సన్సెట్కి ముందు అండ్ నైట్ వరకు. అక్కడికి వెళ్తే అసలు మీరు తిరిగి వస్తారా? నాకైతే డౌటే. నేనైతే అసలు రావాలనే అనుకోలేదు. సన్సెట్ టైంలోని ది బెస్ట్ వ్యూ దొరుకుతుంది మొత్తం ఉదయపూర్ అంతా కూడా. అండ్ ఇది నా చేజింగ్ ద సన్సెట్ మూమెంట్ అనే చెప్తాను. నేను చెప్పాను కదా లంచ్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయింది అని చెప్పి. అండ్ సన్సెట్ అవ్వకముందే అంబ్రాయ్ ఘాట్ వెళ్ళాలి. చూడడానికి అంబ్రాయ్ ఘాట్ సిటీ ప్యాలెస్ పక్కపక్కనే ఉంటాయి, మధ్యలో జస్ట్ లేక్ పిచోలా మాత్రమే ఉంటుంది. కానీ అది చుట్టూ తిరిగి వెళ్ళడానికి ఒక 10 kilometers 7 kilometers ఉంటుంది. అది నేను ఆ రోజు మేము ఎంత ఫాస్ట్గా కవర్ చేసామంటే మా స్కూటీల్లోని. ఐ డెంట్ వాంటెడ్ టు మిస్ ద మూమెంట్. ఒక పక్క జగమందిర్, ఎదురుగా సిటీ ప్యాలెస్, ఇంకా మొత్తం ఉదయపూర్ అంతా కూడా అక్కడ కూర్చొని చూసేయచ్చు. అదంతా కూడా ఒక ఘాట్లా ఉంటుంది, అక్కడ ఎంతసేపు అయినా గడపచ్చు. అండ్ మేము వెళ్ళిన టైంకి మెల్లగా అలా సన్సెట్ అవుతుండే అనమాట. సో సన్సెట్ అవుతూ కొంచెం అలా డార్క్ అయ్యే కొద్దీ దానంతా ఇంకా పెరిగిపోయింది. ఇట్ వాస్ మోర్ దెన్ సిటీ ప్యాలెస్, ఒక గోల్డెన్ ప్యాలెస్లా అనిపించే. గంగా ఆరతి లాగా ఇక్కడ కూడా ఆరతి అవుతుందన్నమాట. సో మేము అది కూడా కవర్ చేసాము. ఒక్కసారి డార్క్ అయ్యాక ఆ వ్యూ ఉంటుంది చూడండి. ఇట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నేను ఇక్కడ స్పెండ్ చేసిన టైం ఎప్పటికీ మర్చిపోలేను. ఐ వాంటెడ్ టు ఫ్రీజ్ ఇట్ ఇన్ టైం. ఎవరు ఉదయపూర్ వెళ్ళినా మీరు దగ్గర ఒక్క ప్లేసే కవర్ చేసేంత టైం ఉంటే మాత్రం ఫస్ట్ అంబ్రాయ్ ఘాట్కి వెళ్ళండి, ఆ తర్వాతే సిటీ ప్యాలెస్ చూడండి. ఉదయపూర్లోనే ది బెస్ట్ ప్లేస్ అంబ్రాయ్ ఘాట్. ఆ ఘాట్ నుంచి కర్ణీమాత టెంపుల్ కనిపిస్తుంది. అండ్ చుట్టుపక్కల చాలా పెద్ద ప్యాలెస్లు కూడా ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియదు, అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎట్ ఏ టైం మీరు అన్నీ చూడొచ్చు. అండ్ అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అక్కడ మీరు డైన్ కూడా చేయొచ్చు. నాకు అన్ఫార్చునేట్గా టైం సరిపోక నేను వెళ్ళలేదు, బట్ ఇట్ వాజ్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఇక అంబ్రాయ్ ఘాట్ చూసుకొని నేనైతే మాత్రం లాస్ట్ ప్లేస్ ఇన్ ఉదయపూర్ ఫతే సాగర్ లేక్కి వెళ్ళాను. ఫతే సాగర్ లేక్ కూడా అంబ్రాయ్ ఘాట్కి సిమిలర్గానే ఉంటుంది. అదంతా కూడా ఒక రోడ్ అనమాట. ఆ రోడ్ మీద నుంచి మీరు ఏదైతే ఈ వ్యూ చూసారో దాన్ని ఇంకో సైడ్ చూస్తారు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ కూడా టైం చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. బట్ నాకు టైం కన్స్ట్రెయిన్ ఉండే కాబట్టి నేను ఎక్కువసేపు లేను. జస్ట్ అలా ఫతే సాగర్ లేక్ చూసుకొని నా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన జైపూర్కి అయితే మాత్రం నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. సో దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ఉదయపూర్. రాజస్థాన్ ట్రిప్లోని ఇది డే 2. డే 3 నేను మీకు జైపూర్ చూపిస్తాను అండ్ ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కావాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని రాజస్థాన్ ట్రిప్ డే 3లో జైపూర్లో కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.